హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ చేసి చాలా రోజులైంది కదా. నెలకు ఒకసారైనా నా డైలీ రొటీన్ని మీతో షేర్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఈ వర్షాకాలంలో పొద్దున్నే లేవాలంటే బద్ధకంగా ఉంటుంది. ఎప్పుడు మబ్బు పట్టినట్లుగా ఉంటే అసలు ఏ పని తోచట్లేదు నాకు. ఏం చేస్తాం, తప్పదు కదా. స్కూల్కి లేట్ అయితే నా గారాల పట్టీలతో, ఆఫీస్కి లేట్ అయితే నా హస్బెండ్ గారితో తిట్లు చివాట్లు, తప్పదు కదా. సరే, ఇన్ని రోజులు ఏమైపోయావక్క, ఎలా ఉన్నావు, అంతా ఓకే నా ఫ్యామిలీలో అని ఒకటే మెయిల్స్ వస్తున్నాయండి మన సబ్స్క్రైబర్స్ నుండి. కాలేదండి, ఏం కాలేదు, దేవుడి దయ వల్ల బాగానే ఉన్నాము. ఇప్పుడు ఈరోజు నేను మైసూర్ పప్పు విత్ చౌచౌ వండుతున్నానండి. ఈ చౌచౌని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. చూడటానికి మాత్రం జామకాయలా ఉంటుంది, కానీ కోస్తే కూడా అలాగే ఉంటుంది. కానీ వండాక సొరకాయ ముక్కలా స్మూత్గా అదే టేస్ట్ ఉంటుంది సొరకాయలాగే. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అందుకే వారానికి ఒకసారైనా దీన్ని ఏదో ఒక రకంగా వంటల్లో యూస్ చేస్తూ ఉంటాను. యాక్చువల్గా ఏమైందంటే, ఈ వర్షాకాలం మొదలైందంటే వైరల్ ఫీవర్స్ స్టార్ట్ అయిపోతాయి. మనం ఎంత కేర్ తీసుకున్నా వచ్చే రోగాలను ఎవ్వరూ ఆపలేం కదండి. బెంగళూరులో అయితే మొత్తంగా వైరల్ ఫీవర్సే అండి. మరి మన సైడ్ ఎలా ఉందో వెదర్ మీరే చెప్పాలి. ఇంత హార్డ్ సిచ్యువేషన్ అంటే ఇంట్లో మా వారికి, నాకు, పిల్లలకి అందరికీ ఫీవర్సే, చుక్కలు కనిపించాయండి. పోనీ అమ్మ వాళ్ళను, అత్తయ్య వాళ్ళను రమ్మందామన్నా నా మనసు అస్సలు ఒప్పుకోవట్లే. పాపం వచ్చి వాళ్ళకి వైరల్ ఫీవర్ అంటుకుంటే ఎలా అని. నేను నా హస్బెండ్ వర్క్ షేర్ చేసుకుంటూ రెస్ట్ తీసుకునే వాళ్ళం, కొద్దిసేపు పిల్లల్ని చూసుకోవడం, చాలా ఇబ్బంది పడ్డాము. 1 వీక్ వరకు అస్సలు సెట్ అవ్వలేదు మాకు. హాస్పిటల్కి వెళ్తే ఎక్కడ అడ్మిట్ చేసుకుంటారో, నలుగురికే బాగాలేదు కదా, ఒకరు ఇద్దరు అయితే ఏమో అనుకున్నాము. చాలా ఇబ్బంది పడ్డాము. మా పెద్ద పాపకి లంచ్లోకి జొన్న రొట్టెలు చేస్తున్నాను. రోజు ఇవే అని ఉండవు, ఓ రోజు చపాతి, ఓ రోజు జొన్న రొట్టెలు, ఇంకో రోజు వేరే ఏదైనా వెరైటీ చేస్తాను. చిన్నదానికి రోటీ వద్దంట. ఈ జ్వరం వచ్చిపోయాక కొత్తగా అడుగుతోంది. వాళ్ళ అమ్మమ్మ చేసే గిన్నెప్ప అదేనండి, సర్వపిండి తినాలనిపిస్తుందంట. సర్లే ఏదో ఒకటి అది తిని పెడితే అంతే చాలరా బాబు అని మరీ మా అమ్మగారంతా కాకపోయినా ఏదో నాకు వచ్చినట్టు చేస్తున్నాను. ఇక్కడ మా చిన్నదానికి ఎన్విరాన్మెంట్ డే రోజు వాళ్ళ స్కూల్లో తులసి ప్లాంట్ని గిఫ్ట్గా చేశారు అందరికీ. అది వచ్చినప్పటి నుంచి దాన్ని చూసుకుంటూనే మురిసిపోతుంది మా చిన్నది. డైలీ దానికి వాటర్ పోసాకే స్కూల్కి వెళ్తుంది. కొంచెం లేట్ అయినా ఊరుకోదు అసలు. లేట్ అవుతుంది కదమ్మా, వద్దులే ఇవాళ వాటర్ వెళ్ళిపోయడం అంటే, మమ్మీ నాకు టిఫిన్ పెట్టకుండా నువ్వు ఉంటున్నావా, ప్లాంట్కి వాటర్ పోస్తేనే కదా అది బతుకుతుంది అని చెప్తుంది నాకే. ఆ ప్లాంట్కి కొత్త ఆకులు వస్తుంటే లెక్క పెట్టుకుంటూ మురిసిపోతుంది. ఇంకా ఈ పప్పులో చివరిలో కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ వేస్తే టేస్ట్ డిఫరెంట్గా చాలా బాగుంటుంది. స్నాక్స్కి ఈరోజు పిల్లలకి దానిమ్మ గింజలు పెట్టాను. బ్రేక్ఫాస్ట్లోకి బ్రెడ్కి బటర్ అప్లై చేసి కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ తీసుకొని ఈవెన్గా అప్లై చేసుకొని మరొక బ్రెడ్ పెట్టుకొని దానిపై కూడా బటర్ అప్లై చేసుకుని శాండ్విచ్ మేకర్లో బేక్ చేసి ఇచ్చాను. ఇంకా అవకాడో జ్యూస్ కూడా. రోజు ఇదే ఉంటుందని కాదు, ఒక్కరోజు ఒక్కోలాగా. ఈరోజైతే ఇదే నా 6 to 9:30 మినీ రొటీన్ వ్లాగ్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలంటే కామెంట్లో అడగండి, చేసి పెడతాను. థ్యాంక్ యూ.